Hi, I am Sanya. Welcome to Quest for Maths channel. First of all, thanks for being here in my YouTube channel. Today I am going to discuss joining and living problems in time and work. So, this concept has been asked so many times. This is very important topic in banking exams especially. So, here we can remember in 3 points. First one is total work will be equals to 1. First one, total work is equals to 1. Second one is who is starting the work. Third point is who is ending. So these three are most important thing, but in this concept we don't find out one day work and ratio, especially in joining and living problems. We can మనము టోటల్ వర్క్ని 1కి ఈక్వల్ చేసుకోవాలి. సెకండ్ వన్ ఈజ్ who is starts the work, and third one is who is end the work. These three things most important here. For example, A is can complete the work in 9/10 days. So A is capable of work in 10 days, but he is worked only 9 days. Suppose 7/9 days. A is capable of work in 9 days, but it can do in only 7 days, like that. Suppose coming to the problems, నేను రిమైనింగ్ కాన్సెప్ట్ని క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ A can do it a piece of work 10 days, while B can do it in 15 days. They begin together, but 5 days before the completion of work, B leaves off. Find the number of days for the work to be completed. ఇక్కడ క్వశ్చన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ వన్ ఈజ్ ఇచ్చిన డేటాని ఫస్ట్ రాసుకుందాం. A is 10 days, B is 15 days. సో మనం ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాము, టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో టోటల్ వర్క్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ A how many days, 10 days. B how many days, 15 days. ఈ టోటల్ వర్క్ని ఈజ్ ఈక్వల్స్ టు 1కి ఈక్వల్ చేసుకోవాలని చెప్పా. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సెకండ్ పాయింట్ ఏంటంటే హూ స్టార్ట్స్ ద వర్క్. ఇక్కడ ఏ బి బోత్ టుగెదర్. సో స్టార్ట్ A plus B, but end is 5 days before the completion of work B leaves off. So B వర్క్ కంప్లీట్ అయ్యే 5 days ముందు వెళ్ళిపోయాడు. సో ఎండ్ వరకు ఎవరున్నారు, ఏ. ఈ 2 థింగ్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో A 10 days, B 15 days ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇలాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేసే కంటే త్రూ ఆప్షన్ వెరిఫికేషన్ వెళ్తే చాలా ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ A 6 days అనుకుందాము. సో ఫైండ్ ది నెంబర్ ఆఫ్ డేస్ ఫర్ ది వర్క్ టు బి కంప్లీటెడ్. సో ఈ వర్క్ కంప్లీట్ అవ్వడానికి తీసుకున్న డేస్ ఎండ్ ఎవరున్నారు, ఏ కదా, 6. సో 6 తీసుకుందాం. 6/10. సో B
బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ 5 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ బీ లీవ్స్ ఆఫ్. టోటల్ 6 days. టోటల్ 6 daysలో 5 days ముందు బీ వెళ్ళిపోయాడు. సో 6లో 5 days ముందు వెళ్ళిపోతే రిమైనింగ్ ఎన్ని డేస్ బీ వర్క్ చేశాడు? సో ఓన్లీ బీ క్యాన్ డూ వర్క్ ఇన్ 1 day by 15. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఈజ్ ఈక్వల్స్ టు 1 రావాలి. సో 3 5s 4/75. సో ఇది ఈజ్ ఈక్వల్స్ టు 1కి ఈక్వల్ అవుతుందా? నో. సో దిస్ ఈజ్ నాట్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 8 days. సెకండ్ బి ఆప్షన్ 8 days. సో వీ కెన్ టేక్ number of days for the work to be completed is 8 days. Then 5 days before B leaves. So 5 days before B వెళ్ళిపోయాడంటే రిమైనింగ్ ఎంత? 8 minus 5 is equals to 3. So 8/10. So 4/5 plus 3/15. So 1/5. So 5/5. సో 1. సో వర్క్ మనం ఈ ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా వెళ్ళిన తర్వాత వచ్చిన వర్క్ ఈక్వల్స్ టు 1కి ఈక్వల్ అయింది కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో మనం ఈ ప్రొసీజర్ ద్వారా వెళ్తే క్వశ్చన్ని వితిన్ 10 seconds to 15 secondsలో సాల్వ్ చేస్తాము. ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆ ఏకి బీకి మధ్య ఉన్న నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ డిఫరెన్స్. సో ఏకి బీకి మధ్య 2 ఈక్వల్గానే వర్క్ చేసుకుంటూ వెళ్ళింది, కానీ వర్క్ కంప్లీట్ అయ్యే 5 days ముందు వెళ్ళిపోయింది. సో బీ 5 days ముందు వెళ్ళిపోయింది అంటే వాటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి? 5 days. సో ఏ అనే అతను ఫస్ట్ నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాడు. సో 8 days. సో వర్క్ 8 days కంప్లీట్ అయితే బిఫోర్ 5 days ముందు బి వెళ్ళిపోయాడు. సో రిమైనింగ్ 3 days. సో బి ఓన్లీ 3 days వర్క్ చేశాడు. సో మనం ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా వెళ్తే చాలా ఈజీ. సెకండ్ క్వశ్చన్, ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 60 and 75 days respectively. Both begin together, but after certain days A leaves off. In such a case, B finish the remaining work in 30 days. How many days A leaves? Here క్వశ్చన్ ఏం అడిగాడో ఒకసారి చూద్దాం. ఏ 60 days వర్క్ చేస్తాడు, బీ కెన్ డూ ఇన్ 75 days బోత్ టుగెదర్, బట్ దిస్ ఈస్ ద ఇంపార్టెంట్, ఆఫ్టర్ సర్టైన్ డేస్ ఏ లీవ్స్. సో ఏ మిడిల్లో డ్రాప్ అయ్యాడు. సో బీ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్. సో ఫస్ట్ మనం ఏమనుకున్నాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ వర్క్ విల్ బీ ఈక్వల్స్ టు 1 రాసుకున్నాం. 1/60 ప్లస్ బి 75 days ఈజ్ ఈక్వల్స్ టు 1. సెకండ్ క్వశ్చన్ ఈజ్ second point is who is start, who is end. సో ఏ మిడిల్లో డ్రాప్ అయ్యాడు, సర్టైన్ డేస్ వీ డోంట్ నో. సో ఏ మిడిల్ డ్రాప్ అయ్యాడు అంటే స్టార్ట్ ఈజ్ బోత్ ఏ అండ్ బి, ఎండ్ ఈజ్ ఓన్లీ బి బికాస్ ఏ లీవ్స్ ఆఫ్ ఆఫ్టర్ సర్టైన్ డేస్. సో దిస్ క్వశ్చన్ ఆల్సో we can go through option verification. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్లీ ఏ 25 days తర్వాత లీవ్ తీసుకుంటే బి ఎన్ని డేస్ వర్క్ చేశాడు? సపోజ్ ఏ 25 అనుకుందాము. బి అనే అతను రిమైనింగ్ వర్క్ని 30 days కంప్లీట్ చేశాడు. సో టోటల్ ఎంత? 55. ఇక్కడ 55 నేను ఎందుకు రాసా అంటే ఏ వెళ్ళిపోయిన తర్వాత కూడా బి పనిచేశాడు, అంటే బి అనే అతను స్టార్టింగ్ టు ఎండింగ్ ఉన్నాడు. సో ఏ చేసిన ఫస్ట్ 25 days ఇది ఏ ప్లస్ బి, తర్వాత బి కూడా 30 days వర్క్ చేశాడు. సో ఏ ఈజ్ 25 days, బి ఈజ్ ఎంత?
హియర్ ఏ 25, ఇక్కడ బి 25, 30, సో టోటల్ 55. ఇక్కడ అలానే రాసా. దీన్ని మనం క్యాన్సిలేషన్ చేస్తే ఈజ్ ఈక్వల్స్ టు 1కి ఈక్వల్ అవుతుందా చూద్దాం. 5s 1 2s 1 1s 1 5s. సో మనం దీన్ని ఈక్వల్ చేస్తే 1కి ఈక్వల్ అవ్వదు. సో ఏ ఈజ్ నాట్ అవర్ ఆన్సర్. ఓకే. సెకండ్ వన్ బి ఈజ్ 20 days. ఆప్షన్ బి ఈజ్ 20 days తీసుకుంటే ఫస్ట్ ఏ ప్లస్ బి బోత్ వర్క్ చేశారు స్టార్ట్. సపోజ్ ఏ 20 days తర్వాత లీవ్ చేసి తీసుకుంది అంటే ఈ 20 days ఏ ప్లస్ బి వర్క్ చేశారు, రిమైనింగ్ బి అనే అతను 30 days చేశాడు. సో 20 days ఏ ఓకే. ఏ 20 days తీసుకుంటే బి అనే అతను ఎంత అవుతుంది, 50 అవుతుంది. ఎందుకు అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 30 days ఉండాలి. ఎలా, ఏ అనే అతను 20 days చేసిన తర్వాత వెళ్ళిపోతే బి అనే అతను రిమైనింగ్ వర్క్ని 30 days కంప్లీట్ చేశాడు. సో ఫస్ట్ ఏ ప్లస్ బి 20 days ఉండి ఏ వెళ్ళిపోయింది. బట్ బి ఆ 20 daysతో పాటు రిమైనింగ్ వర్క్ని మళ్ళీ 30 days కంప్లీట్ చేసింది. సో బోత్ వర్క్ ఏ 20 days అయితే బి 50 days. సో 1 3s 2s 3s. సో 1/3 plus 2/3 is equals to 1. 3/3 is equals to 1. So our answer is 20. A leaves after 20 days. సో ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా వెళ్ళడం బెస్ట్. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఒక డౌట్ రావచ్చు, ఇవి ఫ్రాక్షన్స్లో లేవు కాబట్టి మనం ఈజీగా చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఫ్రాక్షన్లో ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా వెళ్ళడం కష్టం కదా, అలాంటి క్వశ్చన్స్ని 1 or 2 క్వశ్చన్స్ చూద్దాము. ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ in 40 and 50 days respectively. Both began together, but after certain time A leaves off. In this case, B finishes the remaining work in 20 days. After how many days A leaves? ఈ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్తో సిమిలర్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ వర్క్, ఫస్ట్ పాయింట్ ఈజ్ వాట్, టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు 1. So by 40 B 50 is equals to 1. Second point, total work equals to 1. Who is start, who is end? The work start చేసింది both A plus B, but A leaves off certain time, so B ఎండ్ వరకు ఉన్నాడు. సో ఇలా ఫ్రాక్షన్స్లో క్వశ్చన్స్ అడిగితే ఇలా ఆప్షన్ వెరిఫికేషన్ ఈజ్ డిఫికల్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ హౌ మెనీ డేస్ ఏ లీవ్స్ కదా, సో ఎన్ని డేస్లో ఏ లీవ్ చేశాడు అంటే సపోజ్ మనం ఎక్స్ అనుకుందాం. బట్ ఇన్ దిస్ కేస్ బి ఫినిషెస్ ది రిమైనింగ్ వర్క్ 20 days. సో ఈ ఎక్స్తో పాటు బి 20 days వర్క్ చేసిండు. సో ఎల్సిఎం ఈజ్ 200. సో 45, సో 5x 54 4x plus 80 is equals to 1. 9x plus 18 is equals to 200. X is equals to 120 by 9 days. 340 by 3. So 3 1s 3 3s 9s 13 by 3 days. So
x is equals to 13 days. సో ఆఫ్టర్ 13 days తర్వాత ఏ వర్క్ నుంచి వెళ్ళిపోయింది. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ కమింగ్ టు ద fourth question. A alone can do a certain job for 15 days. B alone 10 days. A started the work and was joined by B after 5 days. The work lasted for how many days? Here first A అనే అతను 15 days, B takes 10 days. A started the work. A work స్టార్ట్ చేశాడు and was joined by B after 5 days. A 5 days వర్క్ చేశాడు. After that B joined. After 5 days B joined. What is the lasted for work? How many days? First step, first point, total work will be is equals to 1. Second, who is start? Third one, who is end the work? వర్క్ స్టార్ట్ చేశారు ఎవరు? ఫస్ట్ ఏ స్టార్ట్ చేశాడు, తర్వాత ఏం చేసింది ఎవరు? బోత్ ఏ ప్లస్ బి. అంతే కదా. ఆఫ్టర్ 5 days తర్వాత బి జాయిన్ అయ్యాడంటే ఫస్ట్ ఏ స్టార్ట్ చేశాడు, ఎండ్ ఏ ప్లస్ బి. ఫస్ట్ స్టెప్ రాసుకున్నాం, ఈక్వల్స్ టు 1కి రాసుకున్నాం ఫస్ట్. సో ద వర్క్ లాస్టెడ్ ఫర్ హౌ మెనీ డేస్? సపోజ్ ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా వెళ్దాం. ఏ 8 days తీసుకున్నాం అంటే టోటల్ హౌ మెనీ డేస్ వర్క్ చేశారంటే 8 తీసుకున్నాం. 8 days తీసుకున్నాము అంటే ఆఫ్టర్ 5 days తర్వాత బి జాయిన్ అయ్యాడు అంటే 8లో 5 పోతే రిమైనింగ్ 3. సో LCM ఈజ్ 10, 15, 20. So LCM is 30. 15 to 16, 3 is 9. So 25/30 is equals to 1. No, this is not our answer. Second option, by 15 plus by 10 is equals to 1. Suppose టోటల్ 9 daysలో వర్క్ కంప్లీట్ అవుతే ఆఫ్టర్ 5 days బీ జాయిన్డ్. సో ఆఫ్టర్ 9లో 5 అవుతే బీ ఓన్లీ వర్క్ ఫర్ 4 days. సో 3's 5's, 2 2's 2 5's. సో 3/5 ప్లస్ 2/5. సో 5/5 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో అవర్ ఆప్షన్ ఈస్ 9 days. సో మీరు ఇంకా టెక్స్ట్ బుక్ తీసుకొని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మీకు కాస్త ఐడియా వస్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.